నాన్నగారు Are you feeling jealous? సారీ అండి, లేదు, నో ఛాన్స్. Are you jealous? No. Are you jealous? బురదలో దొర్లుతుంది పంది, మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఈ నీ అందానికి నేను బంది. ఇంతకన్నా దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. నీ పేరేంటి? యామిని. రే రే Were you born beautiful or you grew up to be beautiful? స్కూల్ స్టార్ట్ అయిందంట, మరి ఎల్లుండి నుంచి స్కూల్ ఓపెన్ అంట. ఇద్దరు అంత టీచర్ పత్తా నడిపిస్తారు. నీలో అంత వేడుందా? గుంట మంచి పొంగు మీద ఉంది. ఆయన నన్ను వెళ్ళి లవ్ చేస్తాడు. చేసిన మాక్సిమం 2 days అంతే పారిపోతాడు. కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చేవాడిని. లౌడా కెబ్బాల్, నీకేం పని లేదురా ఇంట్లో? రోజైతే బాగుంటుంది, ఇందులో లైఫ్ కూడా ఉంటుందని. టీసీ గుత్తలు పెట్టు. ఏంట్రా, ఎవరిని వచ్చారా? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఏందా అసలు, ఏంది నువ్వు కరాటీ చేస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? ఇది డాన్సా? శవానికి అలంకారం చేసినట్టు ఉంది బొక్కలాగా. ఎలా నీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఏమని పిలుస్తావు? ఇంకేం పిలుస్తాం? నా చెల్లి నేను ప్రేమిస్తుంది. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? జీవితంలో మళ్ళీ అబ్బాయి మొహం చూడను. నేను నిన్న అడగల అవరాక్షణంగా ఇదే లాస్ట్. ఇదో బతుక చెప్పండి. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. ఒకటి చెప్పొచ్చు కదా, బాగా తగ్గిద్ది. ఏంటి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కొంచెం కాదల్ అంటే అందరు అమ్మాయిలతో ఇలానే మాట్లాడతావా? నా దందా అంతా. ఇప్పుడు టైం నీది నడుస్తుందిరా బాయ్, ఎగ్గురు. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా. అదే నా టైం వచ్చినప్పుడు ఎగ్రేస్తా. కానీ వినవే, గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఐ లవ్ యూ కేనా సొల్లును నా నా సంక నాకు. మళ్ళీ వస్తాను నేను. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ, దెంగండి. పుస్తకానికి దుమ్ము పడినంత మాత్రాన దాంట్లో ఉన్న కథ మారదు. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇప్పే రాయరా, కుక్కలు కూడా ఏడవు. టాలెంట్ చూపిస్తున్నావేంటి? టీ అంది పడి చచ్చిపోతారు అక్కడ. తాగుతారేమో కనుక్కోబాలు. పాలిస్తావా? నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. బాగా మోటివేట్ చేశారు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండు గడ్డి. స్పందన, నువ్వు చాలా అందంగా ఉంటావు, స్పందిస్తే ఇంకా అందంగా ఉంటావు. పొట్టి నా కొడుక కుత్త మూసుకో. ఇదేం కర్మరా దేవుడా. రే, నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావు? హాయ్ రా, ఏంటి 2 రోజులు ఫోన్ లేదు, ఏం లేదు. మొత్తం చిల్లర వేదాలంతా వచ్చారు బ్యాచ్ ఇక్కడికి. నీతో మాట్లాడడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదురా. ఎందుకు? ఎందుకా? ఎందుకంటే నువ్వు స్మోక్ చేస్తావు, డ్రింక్ చేస్తావు, రేపు ఇంకేదన్నా చేస్తావు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నీతో ఉంటే మేమెక్కడ చెడిపోతామని మా ఇంట్లో వాళ్ళ భయం రా. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నా వల్ల మీరెందుకు లేదా చెడిపోవడం, నేనే వెళ్ళిపోతా. వాడు వెళ్ళిపోతాడు ఆపరా,
వాడు వెళ్ళిపోతాడు, ఆపరా ఆపరా. ఓ నీ అబ్బా ఆపరదే. ఆపకూడదు. ఏ ఎందుకు? ఎందుకా? సరే సరే. ఎవరితో మాట్లాడుతున్నావు? అంటే అది మళ్ళీ ఆ వదవలతోనేనా? ఇప్పుడు చెప్తున్నా విను. నీకు నేను కావాలంటే నీ ఫ్రెండ్స్ వదిలే. నువ్వే డిసైడ్ చేసుకో ఎవరు కావాలో. మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? వాడి జీవితంలో ప్రేమ ఉండాలంటే మనం ఉండకూడదురా. అయితే ఊరుకోమ్మా, ఊరుకోరా, వదిలిపెట్టరా రే. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఓకే బాయ్.